రేవంత్ రాజకీయ మజిలీ బీజేపీని తన బృందంతో బీజేపీలో చేరడం పక్కా. ఇప్పటికే మోడీ అమిత్ షాలతో చర్చలు. కాషాయ జెండా కప్పుకునే చనిపోతానని హామీ. సీఎం ప్రభుత్వ ఆస్తులపై దాడులు. ఆయన మీడియా సీనియర్ అధికారులపై దాడులు. రేవంత్ మాటలకే ఫ్యాక్స్కాన్ అయిపోయిందేమో. రుణమాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తాం, అయినా ఇవ్వకపోతే ఉద్యమం చేస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వార్నింగ్. ఏంటిది? రేవంత్ రెడ్డి ఆఖరికి ఎట్లా చేసి బీజేపీలో చేరుతాడట. బీజేపీలో చేరినాకనే బీజేపీ కండువ కప్పుకొనే ఆయన తుది శ్వాస విడుస్తాడు, ఇది పక్కా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నాడు. రాజకీయం గజిబిజి రాజకీయం తయారు చేసిన తెలంగాణలో 8 నెలల్లో ఎవడు ఎందుంటాడో తెలియదు, ఎవడు ఏ క్షణం గోడ దునికిపోతాడో తెలియదు. ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీలనే ఉంటాడా లేదా కూడా తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే మొన్న ముఖ్యమంత్రి గారితో అమెరికా పోయిన దాంట్లో బీజేపీ ఎమ్మెల్యే కూడా పోయిన ఉన్నాడు. పైగా ఈ అనుమానాలు ఎక్కువ రావడానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి అత్యంత సన్నిహితుడని మనకు తెలిసిందే. పైగా మోడీతోటి అమిత్ షా తోటి చాలా సన్నిహితంగా రేవంత్ రెడ్డి మెలుగుతున్నాడు. పైగా ఇప్పటికే రేవంత్ రెడ్డి పనితీరు మీద అక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు సంతృప్తికరంగా లేరాట. పైగా రేవంత్ రెడ్డిని ఎప్పుడు కుర్చీ నుండి గుంజి కింద పడేయాలని అటు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు సీనియర్స్ వాళ్ళు కాచుకొని కూర్చున్నారు. ఇక రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? తన వర్గాన్ని ఈ కాంగ్రెస్లో ఎక్కువ ఎంకరేజ్ చేయాలని చూస్తాడు. తనకంటూ ఒక సపరేట్ వర్గాన్ని ఏర్పరచుకోవాలని చూస్తాడు. ఒకవేళ తన మీద దయ లేకుండా సోనియా గాంధీ ముఖ్యమంత్రి నుండి తొలగించిన వెంటనే తన వర్గాన్ని పట్టుకొని మళ్ళీ బీజేపీలో జాయిన్ కావాలని చూస్తున్నాడు. ఈ రాజకీయం ఈ తెలంగాణలో దాపురించింది. ఇక దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏమంటారు? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుందని ఒక కొత్త డ్రామా కడతాను వీళ్ళు. ఇక బండి సంజయ్ ఏం చేస్తాడు? కాంగ్రెస్ లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని బండి సంజయ్ అంటాను. మొత్తానికి తెలంగాణ స్థిరంగా ముందుకు పోతున్న తెలంగాణను మనమే మన చేజేతులారా నాశనం చేసుకున్నాం. ఒక్కనికి పొంతం లేని మాటలు రాష్ట్ర రాజకీయ నాయకులు. అభివృద్ధి అటు పోయింది, సంక్షేమ పథకాలు ఎటో పోయినాయి. వీళ్ళ రాజకీయమే ఎక్కువ అవుతుంది తెలంగాణలో. నిరుద్యోగుల పరిస్థితి ఏంది, ఇచ్చిన హామీల పరిస్థితి ఏంది, సంక్షేమ పథకాల పరిస్థితి ఏంది, ఆగిపోయిన ప్రాజెక్టుల పరిస్థితి ఏంది, పంచవలసిన డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి ఏంది, ఇవన్నీ పక్కకు పోయినాయి. 4,000 రూపాయల పింఛనట్టు బాయే, ఇవన్నీ పక్కకు పోయినాయి. ఒకని మీద ఒకడు దాడి చేసుకుంటూ కాలం వెలబుస్తున్నట్టు కూడా కనిపిస్తున్నది. ఇక రైతు రుణమాఫీ సంబంధించి రాని రైతుల లిస్ట్ సేకరిస్తారట కేటీఆర్. ఇవ్వకపోతే ఉద్యమం చేస్తారట. మొత్తం ఈ కాంగ్రెస్ నాయకులు పోయి ఎవరి దగ్గర కుదబడ్డ కూడా ఆ హామీలు నెరవేర్చే అంత దమ్ము లేదు. ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్కు మించి సంక్షేమ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చింది దొంగలు. అవి మొత్తం ఈ కాంగ్రెస్ నాయకులు పోయి మొత్తం ఎవరికైనా కుదబడ్డా కూడా రావవి. అవి ఆ స్థాయిలు ఉన్నాయి. కాబట్టి అవి నెరవేరవు. మీరు గాల్లో మెడలు కట్టిండ్రు ప్రజల దగ్గర. ప్రజలు కూడా ఇవి సాధ్యమా అసాధ్యమా అని కనీసం ఆలోచించకుండా ఈ ప్రజలు కూడా మీ మైకంలో పడ్డారు. ఒకడు 4,000 అంటాడు, ఒకడు 5,000 అంటాడు పింఛను. వీళ్ళ తాతల సొమ్ములో వీళ్ళ అయ్యల సొమ్ములో మరి అమ్మిద్దాం అనుకున్నారో తెలియదు. ఇప్పటికే అప్పుల కుప్ప అయిపోయింది రాష్ట్రం. ఇంకా అప్పులు తీసుకొస్తూనే ఉన్నాడు. రేవంత్ రెడ్డి ఏమన్నాడు? ఉన్న అప్పులను కట్టుకుంటే అయిపోయా, కొత్త అప్పులు మాకు అవసరం లేదు అని చెప్పిండు. కానీ ఈయన అప్పులకే పోతాడు. అట్లా దాపురించింది పరిస్థితి.